భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, ఎంఎస్ స్వామినాథన్ గారి సెంచినరీ బర్త్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి 100 సంవత్సరాల క్రితం 1925 ఆగస్ట్ 7వ తారీఖున ఆయన పుట్టారు. మనకు తెలుసు, మన దేశానికి ఆయన అన్నం పెట్టారు. ముఖ్యంగా గ్రీన్ రెవల్యూషన్ రాకముందు మనం ఆహారం లేక, ఆహార సరఫరా సరిగా లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పంటలు తక్కువ పండాయి. కానీ ఆ తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత సమృద్ధిగా మన దేశంలో ఆహార ధాన్యాలు, వరి కావచ్చు, గోధుమ కావచ్చు, మనకి సమృద్ధిగా దొరకటానికి ఆయన కృషే కారణం అన్నమాట. మన ప్రధాని మోడీ గారు ఈ దిశగా ఒక అవార్డుని ప్రకటించారు. గ్లోబల్ అవార్డ్, ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్. ఎవరైతే ప్రపంచంలో సైంటిస్టులు ఆకలి చావులు లేకుండా, ఆకలి దారిద్ర్యం లేకుండా, ఎవరైతే ఆకలి తీర్చడానికి కృషి చేస్తారో అక్కడే పీస్ ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ ఉన్న చోటే పీస్ ఉంటుందని ఎంఎస్ స్వామినాథన్ గారు నమ్ముతారు. అందుకనే ఆయన పేరు మీద ఒక గ్లోబల్ అవార్డ్ అన్నమాట. అదే ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ అని చెప్పి మోడీ గారు ప్రకటించారు. ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు మీద లాంచ్ చేసిన గ్లోబల్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ మొట్టమొదటి అవార్డ్ ప్రైమ్ మినిస్టర్ గారు నైజీరియన్ సైంటిస్ట్ డాక్టర్ ఎడెమోలా అడెన్లేకి కన్ఫర్ చేశారనమాట. ఆయన నైజీరియన్ సైంటిస్ట్. సో ఎంఎస్ స్వామినాథన్ గారు సెప్టెంబర్ 23, 2023లో చనిపోయారనమాట. 98 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత 2024లో భారతదేశం ఆయనకి భారత రత్న కూడా ఇచ్చిందనమాట. అండ్ అగ్రికల్చర్ సైన్స్లో ఎంఎస్ స్వామినాథన్ గారు చేసిన కృషి, దేశానికి అందించిన తీరు, ముఖ్యంగా దేశంలో ఆకలి లేకుండా ప్రజలందరికీ సమృద్ధిగా ఆహారం లభించడానికి ఆయన చేసిన కృషి ఎన్నదగిందని చెప్పి మోడీ గారు చెప్పారనమాట. దాంతోపాటు రీసెంట్గా కూడా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ కూడా ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. అంటే వ్యవసాయానికి సంబంధించిన అంశాలు కూడా ఈ వాతావరణ మార్పును తట్టుకుని ఎలా మనం ముందుకెళ్ళాలి, అదేవిధంగా వ్యవసాయము మరియు పర్యావరణము రెండు సమతుల్యం ఎలా చేయాలి, ఏదైతే క్లైమేట్ జస్టిస్ మరియు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ వీటన్నిటిలో దృష్టి పెట్టాలని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారనమాట. ప్రత్యేకంగా అతి చౌక ధరలో సాయిల్ టెస్టింగ్ టెక్నాలజీస్ తీసుకురావాలని, ఏఐ మిషన్ లెర్నింగ్ ద్వారా వ్యవసాయంలో కొత్త టెక్నాలజీస్ ఆధునీకరణ తీసుకురావాలని చెప్పి, ముఖ్యంగా రెసిలియంట్ సీడ్స్ ఏదైతే విత్తనాలు వంగడాలు ఉంటాయో అవి క్లైమేట్ని తట్టుకుని, పెస్ట్ని తట్టుకుని, డిజాస్టర్స్ విపత్తులను తట్టుకుని ఉండేవి తయారు చేయాలని చెప్పి మోడీ గారి దిశగా సైంటిస్టులకు పిలుపునిచ్చారనమాట. ప్రత్యేకంగా యువ ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ మరియు అగ్రి స్టార్టప్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి సీడ్స్ కావచ్చు, క్వాలిటేటివ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చౌక ధరలకే ఎలా ప్రొడ్యూస్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మోడీ గారు చెప్పారు. మనకు తెలుసు, ఎంఎస్ స్వామినాథన్ గారి కథ మనందరికీ ఆదర్శం అనమాట. ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్‌గా ఆయన దేశానికి జీవితాంతం సేవ చేశారనమాట. అంతేకాదు దేశానికి ఆకలి తీర్చారు. హరిత విప్లవం అనేది భారతదేశంలో తీసుకొచ్చినప్పుడు ఆయన చేసిన కృషి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పాజిటివ్‌గా ఒక మంచి పని ద్వారా దేశం అందరి కడుపు నింపారు ఆయన. మనం చూస్తే భారతదేశంలో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్ కావచ్చు, లేదా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ గారు కావచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్‌లో చాలా చేంజెస్ తీసుకొచ్చి ఎలక్షన్స్‌లో విధానంలో మార్పు తీసుకొచ్చిన టీఎన్ శేషన్ గారు కావచ్చు, లేదా భారతదేశంలో ట్రాఫిక్ ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకొచ్చిన శ్రీధరన్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం. ఇలాంటి వాళ్ళు మళ్ళా దేశం కోసం ఉండాలి, పుట్టాలని కోరుకుందాం.